కదా. దేవాదాయ శాఖ వాళ్ళు మీ తాత రాసిచ్చాడయా మాకు అంటే కాగితం చూపెట్టండి అని అడుగుతాం మనం కదా. మరి అక్కడ అట్లా లేదే. మీ తాత చెప్పాడు, మీ ముత్తాత చెప్పాడు, నోటితో చెప్పాడు కాబట్టి ఇచ్చేసేస్తామంటే, లాగేసుకుంటామంటే ఇది కదా రాజ్యాంగ విరుద్ధం. ఎదుటివాడి హక్కుని కాలరాసేవాడు, ఎదుటివాడి హక్కుని గుంజుకునేవాడు, ప్రభుత్వ భూమిని గుంజుకునేవాడు, గిరిజన భూమిని గుంజుకునేవాడు, ముస్లింల భూమిని కూడా గుంజుకునేవాడు ఇక్కడ ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఆ గుంజుకోవడాన్ని సమర్థించేవాడు వాడి ఆస్తిని తీస్తానంటే ఒప్పుకుంటానంటే చెప్పానండి, అప్పుడు మాట్లాడచ్చు మనం. ఇందులో రెండు సరే అంటే మనం బోత్ సైడ్స్ ఒకసారి ఇటు కాంగ్రెస్ అలాగే భారతీయ జనతా పార్టీ ఫెయిల్యూర్ సక్సెస్ అనే దాని మీద మాట్లాడుకుంటే ఈ బిల్లుకు సంబంధించి ఫస్ట్ భారతీయ జనతా పార్టీ ముస్లిం ఓటు బ్యాంక్ ఇంకా ఈ బిల్లుతో దూరం అవుతుందా రేపు భవిష్యత్ రాజకీయాల్లో, అందుకు సిద్ధపడే ఇంత సాహసం చేస్తోందా? భారతీయ జనతా పార్టీకి ముస్లిం ఓట్ బ్యాంకు, హిందూ ఓట్ బ్యాంకు ఇట్లాంటి కాన్సెప్ట్తో అయితే అసలు ఏ చట్టము చేసేది కాదు అది. ఇంకొకటి, ముస్లింలలో ఎందుకు ముస్లింలు వ్యతిరేకించాలి ఈ చట్టాన్ని? వాళ్ళ మహిళలకు హక్కు కల్పించినందుక, లేదా అందులో ఇప్పుడు నిన్న ఇతను కూడా మాట్లాడాడు ఓవైసీ, ముస్లింలు కాని వాళ్ళకి ఇందులో కనిపిస్తున్నారు అని చెప్పి. ఎవరు వాళ్ళు? ఇప్పుడు వీళ్ళు చెప్పిన గిరిజన ముస్లింలు, లేదా మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఇప్పుడు బీసీ ఈలోకి ఇచ్చారు చూడండి, వాళ్ళందరినీ ముస్లింలు కాదంటున్నాడు ఆయన. మాట్లాడాల్సింది వాళ్ళు, తిరగబడాల్సింది వాళ్ళు. నువ్వెవడరా నన్ను ముస్లిం కాదని చెప్పడానికి అని కదా. వాళ్ళు తరతరాలుగా మతం మారిపోయారు. ముస్లిం